Oh, already there? Okay. కేకే గారు ఎక్కడండి? కేడీ నుంచి చాలా గ్యాప్ తీసుకున్నారు, 15 సంవత్సరాలు. తీసుకోలేదండి, వచ్చింది అంటే సందీప్ రెడ్డి వంగ గారు సాహసం చేశారు కదా, ఆ ఇంపాక్ట్ ఏమైనా ఉందా దీంట్లో? తన మీదే నా ఇంపాక్ట్ ఉందని అనుకుంటున్నాను. ఓ అయితే కేడీ టు జేక్యూ, యాక్చువల్గా ప్యాకార్డ్ సీక్వెన్స్లో జేక్యూకే అంటారు, మీరు ఆ సీక్వెన్స్ ఫాలో అవ్వకుండా క్వీన్ మధ్యలో కూడా పెట్టిన చివరి. సో జస్ట్ రైట్ దట్ రాంగ్ షో. సార్ దీక్షిత్ అంటే సార్ దియాలో చూసాము, తర్వాత ఇప్పుడు ఇందులో చూస్తున్నాం, దసరాలో చూసాము. వాట్ వాస్ ద ట్రాన్స్ఫర్మేషన్ యూ హ్యాడ్ ఇన్ దిస్ 3-4 years, సార్? అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద లుక్ యూ హ్యాడ్ ఇన్ దిస్ KJQ. Sir, when I started cinema, when I debuted in Diya, I always wanted to try different characters. I don't wanted to stick on to one particular genre. So this is all about that. Diya, Dasara or KJQ. KJQ transformation ante idi body wise aithe to put on the weight, and I look very different there to what I am now. So genres break cheyali, vere genres ni try cheyali anedi adi mind lo pettukone work chestunnanu sir. So that was the whole thing. Yeah. What was the intriguing element, why you accepted this script? సార్ పైన ఇది ఒక వైలెన్స్ ఫిల్మ్ లాగా కనపడుతుంది, కానీ దిస్ ఈస్ వెరీ ఎమోషనల్ ఫిల్మ్, ఎమోషనలీ డ్రివెన్ ఫిల్మ్. సో దట్ వాస్ ద రీజన్, అండ్ ఇట్ ఈస్ వెరీ వెల్ రిటర్న్, వెరీ వెరీ వెల్ రిటర్న్. కిరణ్ గారు, కేజీఎఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా ఈ టైటిల్? కేజీఎఫ్ లేదండి, ఒక 1% కూడా ఉంటుందేమో అంతే. ప్లస్ కేడీలో కూడా పేకల మీదే, ప్లేయింగ్ కార్డ్స్ మీదే, దీంట్లో ఏం కార్డ్స్, దీంట్లో కూడా అదే జస్ట్ క్యారెక్టరైజేషన్ మీద వచ్చింది అంతే. వీఆర్ నాట్ ప్లేయింగ్ ఆన్ ద కార్డ్స్. ఓకే, చాలా రోజులు మిమ్మల్ని చూసి, వెరీ నైస్ టు సీ. కేడీ పనిచేసిన తర్వాత కూడా మీరు కొన్ని మంచి మంచి ప్రాజెక్ట్స్కి అసోసియేట్ అయ్యి ఉన్నారు. సో ఈ సినిమాకి కేడీ నుంచి మీరు నేర్చుకున్న లెర్నింగ్ పాయింట్ ఏంటి? కేజీఎఫ్లో కేడీ నుంచి ఏం పెద్ద నేర్చుకోలేదు. కేజేక్యూలో మీరు దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యారు? ఇది ఎలా జనాలను రంజింపజేస్తుంది అనుకుంటున్నారు? అది అనుకోవట్లేదు, అది వాళ్ళ ఇష్టం. అంటే కేడీ టు కేజేక్యూ ఇట్స్ లాంగ్ జర్నీ కదా, 15 years. లైఫ్ కూడా చాలా నేర్పిస్తుంది. సో ఆ పాఠాలు కూడా కొంచెం ఆబ్వియస్గా స్క్రిప్ట్లోకి వస్తాయి. ఐ ఫీల్ దిస్ అ ఫార్ బెటర్ స్క్రిప్ట్ దెన్ కేడీ. దిస్ అ ఫార్ బెటర్ స్క్రిప్ట్ దెన్ కేడీ. ఇట్స్ మై ఫీలింగ్. మీరు చూసి చెప్పాలి. అంటే మధ్యలో మణి గారి ప్రాజెక్ట్లో ఎక్స్పీరియన్సెస్ అక్కడ ఏమైనా లెర్నింగ్స్? అంటే మై ఫీలింగ్ లైఫ్లో ఒక 30-35 వచ్చిన తర్వాత నేర్చుకోవడమే ఉండదండి, అన్నీ వచ్చేసి ఉంటాయి. అవుటో ఏదో అయిపోయి ఉంటాడు అప్పటికి మనిషి. సో దాని మీదే కంటిన్యూ అవుతాడు. సో మణి సార్ దగ్గర నేర్చుకున్నది అంటే చాలా కష్టం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడం. చాలా చాలా వెరీ వెరీ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఇన్ హిమ్. దాంట్లో 1-2 వచ్చినా మనకు ఇట్స్ వెరీ హార్డ్ వర్కర్, వెరీ ప్యాషనేట్. రాజమౌళి గారి లాగా ప్యాషన్ సినిమా అంటే. నాకు అంత ప్యాషన్ లేదు, బట్ ఐ లవ్ సినిమా. సో వెల్కమ్ యుక్తి. సో ద బ్యూటీ ఈజ్ హియర్, జాయిన్. సో ఇక్కడ నుంచి మీరు తను కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. కిరణ్ గారు, ఇక్కడ కేడీ స్క్రిప్ట్ రాసినప్పుడు తీసినప్పుడు చాలా చేంజెస్ జరిగాయి. తప్పు ఏదైనా కానీ అది మొత్తానికి ఒక తప్పుడు ప్రాజెక్ట్ అయిపోయింది. సో ఇది ఈ విషయంలో మాత్రం మీరు నో కాంప్రమైజ్డ్ కానీ ఈ సినిమాని మీరు తీయటం జరిగిందా ఎట్లాగా? యా, సుధాకర్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఏ రోజు నాకు స్క్రిప్ట్కి వచ్చి డిస్టర్బ్ చేయలేదు. ఇదేంటి సీన్ ఏంటో, లేకపోతే ఇది ఇట్ట వెళ్తే నిల్ ఇన్వాల్వ్మెంట్. ది స్క్రిప్ట్ ఈజ్ అబ్సల్యూట్లీ మై చాయిస్. నోబడి ఇంటరప్టెడ్ ఇన్ ఇట్, nobody helped it much also. సో చెప్పినట్టే కేడీ కంటే బెటర్ స్క్రిప్ట్ అని నా ఫీలింగ్. బట్ నోబడి చేవతలు ఎవరు పెట్టలా వాళ్ళకు. అంటే ఈ స్క్రిప్ట్ కొంచెం కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ అండి.
పెట్టినా కూడా వాళ్ళకి అర్థం కాదని నేను రాసడమే అలా రాశారు. సో దే కాంట్ మిడిల్ విత్ ద స్క్రిప్ట్. ఐ జస్ట్ రిటన్ లైక్ దట్. ఓకే, అంటే పద్దాక రిపీట్ అవుతుందని కాదు, అప్పుడు ఆ సినిమా కేడి అనే సినిమా అదొక అవార్డు ఫిలిం లాగా తీయాలని చెప్పేసి మీరు స్టార్ట్ చేయడం జరిగిందా? సో ఏంటి ఎంత గజిబిజీ అయిపోయి అవార్డు ఎప్పుడు లేదండి. అవార్డ్స్ ఏమన్నా సంథింగ్ స్లమ్ డాగ్ మిలియనియర్ లాగా ఆ సినిమా నో, నేను అది రాసినప్పుడు నేను ఇంకా స్లమ్ డాగ్ మిలియనీర్ చూడలా. ఐ డెంట్ సీ. ఇప్పుడు చెప్తే నమ్ముతారు, అప్పుడు చెప్పే నమ్మేవాళ్ళు కాదు. సో నేను చూడలా అది. నేను రాసిన తర్వాత నాకు అర్థమైంది కొంచెం స్లమ్ డాగ్ మిలియనీర్ స్క్రీన్ ప్లే వచ్చిందని దాంట్లో. సో బట్ కొంచెం అది కమర్షియల్. ఫస్ట్ నేను అనుకుంది ఏంటంటే సాంగ్స్ లేకుండా సినిమా చేద్దాం అనుకున్నా. దాంట్లో 9 సాంగ్స్ వచ్చినాయి. సో యూ కెన్ అండర్స్టాండ్, దట్స్ ఆల్. అప్పటికి ఇప్పటికి దాన్ని కంటిన్యూ అయితే అంకుర్ కంటిన్యూ అయ్యారు ఆ సినిమాకి ఈ సినిమాకి. ఈ స్టిల్ ఏ గుడ్ ఆర్టిస్ట్. సో అంటే మీ పర్సనల్ తను చేసుకోవడానికి సెలెక్షన్ కొంచెం డబ్బులు కూడా తక్కువ తీసుకున్నాడు. సో ఇట్ వర్క్డ్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. సార్, నైస్ టు సీ యూ. థ్యాంక్ యూ అండి. టీజర్లో అన్నిటికంటే నాకు నోటెడ్గా అనిపించింది డైలాగ్స్. ఫస్ట్ ఒక మగాడి గురించి ఒక డైలాగ్ ఒకటి పెట్టారు, లాస్ట్లో ఒక డైలాగ్, రావణాసుడు నాలాగా ఆలోచించకపోతే రామాయణం ఉండేది కాదు. అంటే ఏంటండి ద ఐడియా బిహైండ్? ఎందుకంటే అతను రావణాసుడితో కంపేర్ చేసుకోవాలి, రావణాసుడిని తనతో కంపేర్ చేసుకున్నాడు. వాట్ ఈస్ ద ఐడియా? అర్థం చేసుకోవాలి అతను ఎంత అహం ఉందో దానికి. దట్ ఈస్ వాట్ ద ఫిల్మ్ ఈజ్ అబౌట్. ఓకే, హిస్ ఈగో ఈజ్ bigger than him, bigger than anybody, bigger than wife, bigger than girlfriend. So I'll get into the story. ఇప్పుడు దావూద్ ఇబ్రహీం ఉన్నాడు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దావూద్ ఇబ్రహీం ఎవరిని చంపాడు, ఎలా పైకి వచ్చాడు, స్మగ్లింగ్ ఎలా చేశాడు, 100 సినిమాలు చూపించారు. బట్ ఇఫ్ యూ వాంట్ సీ హిజ్ లవ్, హిజ్ లస్ట్, హిజ్ ఫ్యామిలీ రిలేషన్షిప్, ఇట్స్ ఫ్రెండ్షిప్ వాల్యూస్, హిజ్ ఈగో, ద పర్సనల్ సైడ్ ఆఫ్ ఎ క్రిమినల్, ఎ వెరీ వెరీ పర్సనల్ సైడ్ ఆఫ్ ఎ క్రిమినల్. చంపడం, చావడం, దట్స్ పార్ట్ ఆఫ్ క్రిమినల్, గ్యాంగ్స్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ద పర్సనల్ సైడ్ ఆఫ్ ఇట్, వాడికి ఒక మనసు ఉంటుంది, వాడికి ఈగో ఉంటుంది, వాడికి భావాలు ఉంటాయి. సో దట్ ఈస్ వాట్ దిస్ ఫిల్మ్ ఈజ్ అబౌట్. సో దట్స్ వై ఈ గోస్ టు దట్ ఎక్స్టెంట్. మీరు అన్న డైలాగు, సో హీ థింక్స్ టూ బిగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. సార్ కాకపోతే ఒక క్రిమినల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే క్రిమినల్, ఒక టెర్రరిస్ట్ ఈజ్ ఏ టెర్రరిస్ట్. అతనికి ఒక పర్సనల్ లైఫ్ చూస్తే అనవసరమైన కన్ఫ్యూజన్స్ అండ్ డీవియేషన్స్ వచ్చే అవకాశం ఉండొచ్చేమో కదా. వీఆర్ నాట్ గోయింగ్ ఆన్ టు దట్ యాక్షన్ సైడ్ మచ్ అండి. ఇట్స్ దేర్, బట్ వీఆర్ గోయింగ్ మోర్ ఆన్ పర్సనల్ సైడ్. ఓకే, సో వీఆర్ నాట్ రియలీ డీలింగ్ విత్ విలన్స్ ఇన్ ద ఫిల్మ్. ఓకే, నీలో నీకే విలన్ ఉన్నాడు. వెదర్ ఇట్స్ అ క్రిమినల్, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద క్రిమినల్స్, ఇట్స్ అబౌట్ హర్ ఆల్సో. ఓకే, షీ ఈజ్ నాట్ ఎ క్రిమినల్ ఇన్ ద ఫిల్మ్. ఓకే, షీ ఈజ్ ఎ గ్లామరస్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. షీ హెస్ గాట్ ఎ జర్నీ. సో ఊరికి పాటలు పాడడానికి, ఫైట్లు చేస్తూ చూడడానికి లేదు. చాలా సినిమాల్లో, మన సినిమాల్లో మీకు తెలుసు కదండి. సో అలా కాకుండా, సో ఇట్స్ జస్ట్ క్యారెక్టర్ బేస్డ్. సో తనకు కూడా ఇట్స్ ఆల్ అబౌట్ ఒక పర్సనల్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత, ఐ సా యూ ఇన్ సమ్ ఇంటర్వ్యూస్, యూ ఫాట్ విత్ ద పీపుల్ సాట్ హియర్, ఐ లైక్ ఇట్. Why is that? Because it's your self-respect. It's because of ego. Not bad ego, good ego. And this film is all about that. థ్యాంక్ యూ సార్. శశి గారు. సార్, సో మీ అన్నయ్య గారు ఒక ఇప్పుడు జస్ట్ మేబీ 1.5 ప్రాజెక్ట్ అనుకోవచ్చేమో, ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది కాబట్టి. హీజ్ ఏ హ్యాపెనింగ్ డైరెక్టర్ ఇప్పుడు. సో ఏంటి మీరు ఆయన్ని చూసి ఆయన జర్నీతో ఇన్స్పైర్ అయ్యి ఇక్కడికి వచ్చారా ఏంటి? వాట్ ఈజ్ యువర్ జర్నీ? హిస్ జర్నీ ఈస్ ఇన్స్పైరింగ్, దట్స్ ఫస్ట్ పాయింట్. అండ్ అంటే వాడిని చూసి వీడు డైరెక్టర్ అయిపోయాడు, నేను హీరో అయిపోవాలని వచ్చింది అయితే కాదు. ఐ బీన్ హియర్, ముందు నుంచే ఉన్నాను. దసరాలో కూడా ఐ బీన్ లైక్ ఆల్మోస్ట్ లైక్ అన్ ఏడీ. సో దీక్షిత్ని ఫస్ట్ ఆడిషన్ చేసింది కూడా నేనే. సో ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. బట్ లీడ్గా చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఇట్స్ జస్ట్ హ్యాపెండ్ అంతే. కిరణ్ నన్ను పిలిచాడు, ఆడిషన్ చేశాడు. అండ్ దిస్ మ్యాడ్ మ్యాన్ నచ్చకపోతే పెట్టుకోడు. హీస్ నాట్ ఎ నార్మల్ గా. మరి ఐ డోంట్ నో అతను ఏం చూసాడో తెలియదు కానీ ఓకే చేసుకొని దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. ఇట్స్ నాట్ ఎ బిగ్ జర్నీ, బట్ ఇట్స్ ఓకే, రెగ్యులర్ జర్నీ. Big journey only. It happened for 1.5 years. ఆల్ ది బెస్ట్ అండి. నాగేష్ గారు. హాయ్ అండి.
ఇది మసూదా తర్వాత మీ పేరు బాగా వినిపించింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ మీ పేరు ఆ స్థాయిలో వినిపించే అవకాశం ఉందా? డెఫినెట్గా అండి. అందుకొరకే దిస్ టైమ్ ఈజ్ యాక్షన్ అని పెట్టాను క్యాప్షన్ ఇన్స్టాలో. చూస్తారు, మీరు చూసి మీరు చెప్పాలి అది ఎలా నేను నా వర్క్ సేమ్ వేలో ఉందా, దానికి మోర్ దాన్ ఉందా అనేది మీరు చెప్పాలి. దీక్షిత్ గారు అన్ని యాక్షన్ సినిమాలే చేస్తున్నారు, ఏంటండి రీజన్ ఏంటి? అలా ఏం లేదు సార్, ఇంకా యాక్షన్ సినిమా ప్రాపర్గా నేను స్టార్టే చేయలేదు యాక్చువల్గా. ఇంకా ఐ నీడ్ టు స్టార్ట్ డూయింగ్ యాక్షన్ ఫిల్మ్స్, లైక్ ఐ వాంట్ టు, బట్ ఐమ్ లుకింగ్ ఫర్ అ రైట్ స్క్రిప్ట్. బట్ అదే అలా అప్పుడు చెప్పినట్టే దిస్ విల్ నాట్ ఇన్వాల్వ్ టూ మచ్ యాక్షన్స్. యాజ్ సర్ టోల్డ్, ఇట్ గోస్ విత్ ఎమోషనల్ థింగ్. Yukti. Congratulations for Marco. Thank you so much. And I want to say thank you to everyone for waiting for me. I mean, it was not intentional that I got late. I was racing to be here. Okay. What made you choose this queen character? First of all, I remember that time. It was January 2024 when I got the synopsis of this film. And I was in London that time. I was doing some workshop over there. And that time I read this whole synopsis. And from that day, I was dying to meet the director. And I still remember, I think I was in Park Hyatt and you came to... And I thought it would be a look test. It will be something like an audition, that he'll see me, he'll select me. He directly came with this book, which was a script. And I was so impressed. I was like, sir, I really want to do this film. So sir was like, I want you to do this film. I mean, you're locked. And yeah, I mean, I'm glad to be the part of this film. Thank you so much. KK Garu. Yeah. Hi, Andy here. Yeah, hi, myself, Himamali here. The trailer is like very good. The teaser is very good. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చూస్తుంటే. సో మీరు యాక్చువల్లీ ఈ స్టోరీ చెప్పినప్పుడు సుధాకర్ గారితో పాటు శ్రీకాంత్ గారికి కూడా చెప్పారా ఈ స్టోరీని ప్యారలల్గా? శ్రీకాంత్కు కొంచెం బేసిక్గా తెలుసండి, నాట్ ఫుల్లీ. ఐ షేర్డ్ ఇట్. చెప్పచ్చు లేదో తెలీదు, చెప్పేస్తాను, పర్లేదు. శ్రీకాంత్ వాంటెడ్ టు బి మై ఏడీ. ఓకే. కేడీ చూసిన తర్వాత హీ వాంటెడ్ టు బి మై ఏడీ. పాపం చాలా ఎతికాడు నా కోసం, దొరకలేదు. నేను ప్రొడ్యూసర్లకు కూడా దొరకను కదా. సో అతను పాపం ఇసతో ఎందుకులే అని అతను ఎక్కడో చేరి అక్కడెక్కడ డైరెక్టర్ అయిపోయాడు. సో ఆఫ్టర్ దట్ యూ మెట్ హిమ్. ఓకే. సో ఐ షేర్డ్ ఇట్ విత్ హిమ్. హీ ఆల్సో లైక్ ఇట్. సో ఇందాక ఆయన అన్నట్టు మీరు ఎవరి మాట వినరు అని చెప్పారు శశి గారు. సో అసలు మీరు వీళ్ళిద్దరిని చూస్ చేసుకోవడానికి వాట్ ఈస్ ద రీజన్ అంటే వాట్ యూ విల్ సే? నాకు పెద్ద చాయిస్ లేదండి ముందు. బట్ లేటర్ ఐ లైక్డ్ వెన్ ఐ సా ద ఆడిషన్ ఆఫ్, ఐ సా దీక్షిత్ లిటిల్ బెట్, ఐ డింట్ సీ శశి. I saw his audition and I said I will manage him. Okay. And he will be the part of the film. So he doesn't need to do a Kamal Haasan in this film. So he's fine. Super, all the very best అండి శశి గారు. సో యాక్చువల్లీ అంటే మీరు సినిమాస్లోకి ఐ మీన్ యాక్టింగ్ పొజిషన్లోకి రాకముందు కొన్ని డెమోస్ చేశారు అని విన్నాం. ఇస్ దట్ ట్రూ? డెమో వీడియోస్ ఆర్ డెమోస్? అది యాక్టింగ్లోకి వచ్చాకే చేశానండి. ఓకే. చేశాను, ఒక 6 to 7 డెమోస్ చేశాను. అందులో 3 to 4 ఫిలిమ్స్ ఓకే అయ్యాయి. సో డెమోస్ యాక్చువల్లీ హెల్ప్ అవుతాయి చాలా టు అండర్స్టాండ్ ద ఎమోషన్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ దీక్షిత్ గారు. థ్యాంక్స్. సో యాక్చువల్లీ రీసెంట్లీ ఐ వాచ్డ్ యువర్ OTT ఫిలిం డోంట్ టచ్ మీ నాట్. యా. సో లైక్ హౌ with what element you will choose your scripts actually? If any script comes to you, what is the major part which likes you liked it very much, and how you will choose your script selection and all? నేను ఫస్ట్ ఏ స్క్రిప్ట్ వచ్చినా అండి నేను ఒక ఆడియన్స్ లాగా వింటా ఫస్ట్, అండ్ ఐ గో విత్ మై గట్ ఫీలింగ్. నేను ఒక ఆడియన్స్ లాగే అది నేను చూడడానికి అది నాకు నచ్చుతుంది, నేను చేస్తా దాన్ని. ఇట్స్ వెరీ సింపుల్ లైక్ దట్. అండ్ ఐ ఆల్వేస్ ప్రిఫర్ బౌండ్ స్క్రిప్ట్. లైక్ ఫుల్ స్క్రిప్ట్ చదివిన తర్వాతనే నాకు అది ఒక ఐడియా వస్తుంది, తర్వాతనే ఐ గో అహెడ్ విత్ ఇట్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. కిరణ్, సో మూవీ గురించి కాకుండా లైక్ బీయింగ్ టూ బ్లంట్ ఇంత డిలే అవ్వడానికి కారణం అనుకుంటారు నా పేరు? ఇప్పుడనే కాదు, లైక్ ఆఫ్టర్ కేడీ. అచ్చా, నా కెరియర్ అంటున్నారా? నాకే తెలియదండి. ఫస్ట్ సినిమా చేసిన తర్వాత ఒక 1-2 years ట్రై చేశాను. ఎవరేం పెద్ద పట్టించుకోలేదు, ఇక నేను పట్టించుకోలేదు. సో ఐ వెంట్ టు మణిరత్నం. ఐ వాజ్ వర్కింగ్ విత్ హిమ్ ఓన్లీ. సో ఇక్కడే పెద్ద సినిమాలు చేయలేదు. సో మోస్ట్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ స్క్రిప్ట్లో కానీ
Mari Telugu dialogues, I used to write all his films. So that's what I didn't care much. ఓకే, అంటే అది సేఫ్ జోన్ అనుకున్నారా? లైక్ అదర్ దాన్ ఇంత సేఫ్ జోన్ ఎలా ఉంటుందండి? 17 ఏళ్ళు సేఫ్ జోన్ అండి, గాన్ జోన్ అది. ఇట్స్ నాట్ అట్ ఆల్ సేఫ్. అంటే కేడీ ఇది దిస్ ఫిల్మ్ హ్యాపెండ్ బై ఛాన్స్ అండి. ఐ షుడ్ థ్యాంక్ సుధాకర్ గారు, అనదర్ ఫ్రెండ్ సుధాకర్ గారు's ఫ్రెండ్. ఇట్ జస్ట్ హ్యాపెండ్ బై ఛాన్స్. సో అలా అని చెప్పి మేము ఏదో పిచ్చి పిచ్చిగా తీయలేదు, కానీ అవర్ ఎఫర్ట్ ఈస్ దేర్. సో ఇట్ హ్యాపెండ్ బై ఛాన్స్. సో ఇది రేరే అనుకోవచ్చు. నాకు తెలిసి 15 సంవత్సరాల తర్వాత ఎవరు సినిమా తెలియదు అనుకుంటాను. ట్రూ. అయితే 15 years బ్యాకే అంటే లైక్ కేడీ వచ్చిన టైంకే ద టెక్నికాలిటీస్ ఇన్ ద స్పెసిఫిక్ ఫిల్మ్లో, అంటే కెమెరా ఫ్రేమింగ్స్ కావచ్చు, లేదంటే స్పెసిఫిక్ ఎడిటింగ్ ప్యాటర్న్ అనేది దట్ ఆ టైంకి అది ఒక గేమ్ చేంజర్ ఆ టైంకి. సో కేజేక్యూ విషయంలో ఆ టెక్నికాలిటీస్ ఏ కైండ్ ఆఫ్ టెక్నికాలిటీ లైక్ నగేష్ ఇస్ దేర్? దట్ విల్ బి ఫార్ బెటర్ దెన్ కేడీ. ఈవెన్ స్క్రీన్ ప్లే వైజ్, editing wise, music wise, camera wise, there are a lot of things. It's a non-linear screenplay again. Okay. So technicality plays an important role. ఓకే, అంటే ఇప్పుడు రీసెంట్ వచ్చిన మూవీస్ చూస్తూ ఉంటుంటారు కదా, లైక్ అంటే ఈ మహాసముద్రం లాంటి సినిమాలు వచ్చినప్పుడు ఎక్కడన్నా చిన్న సిమిలారిటీస్ ఉన్నట్లే అని అనిపించిందా మీకు? మహాసముద్రం, సిద్ధార్థ్ అండ్ ఏం లేదండి. ఐ డిడ్ంట్ వాచ్ దట్ ఫిల్మ్. ఓకే, సారీ. సో అంటే సేమ్ టీజర్ చూసాను చాలు. ఓకే, అండ్ అంటే ఈ స్పెసిఫిక్ ఫిల్మ్కి వచ్చేటప్పటికి రైట్ నౌ గ్యాదరింగ్ ద ఆడియన్స్ టు ద థియేటర్స్ ఈజ్ ఎ వెరీ హ్యూజ్ టాస్క్. సో ఇప్పుడు దీక్షిత్ అండ్ శశితో అంటే ఏ రేంజ్ వరకు యూ కెన్ పుల్ ఇట్ ఆఫ్? వీఆర్ డిపెండింగ్ ఆన్ SLVC that they will pull audience for a while, at least first 2-3 days, then the content should talk. బాగాలేదంటే ఎవరు చూస్తుండే ఫస్ట్ 2 days జంప్ ఇంకా అంటేనే కంటెంట్. కోర్టు కూడా చూశారు కదా, హూ ఇస్ దట్, హూ ఆర్ దోస్ ఆర్టిస్ట్, ఎవరో పిల్లలు వాళ్ళు, నో బడీ కేర్స్ అబౌట్ దట్ ఫిల్మ్. ఇట్ జస్ట్ మేడ్ లాట్ ఆఫ్ మనీ అండ్ కంటెంట్ మీదనే వెళ్ళింది. ఇట్స్ ఆర్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్. సో ఐఎమ్ నాట్ డిపెండింగ్ ఆన్ దేర్ నేమ్స్, ఐఎమ్ డిపెండింగ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్సెస్. ఐ వాంట్ టు సీ ద క్యారెక్టర్. నాకు వాళ్ళు ఎవరు కూడా రేపు జనాలు వీళ్ళని పేర్లతో పెట్టి పిలవకపోయినా పర్లా. సో ఇఫ్ దే రిమెంబర్ ద క్యారెక్టర్, సో ఐ థింక్ దట్ విల్ బి మై విక్టరీ. థ్యాంక్ యూ. Hi Yukti. Hi, this is Rani. Hi Rani. You are looking so good. Thank you so much. I think this is your first film in Tollywood, right? No, it's actually my second film. My first film was Rangaballi with SLVC only. Okay, and Telugu language is very different to you. When you listening to the screenplay, narration or any scene, so coming to it emotional or any love scene, or how you will manage? So that was challenging. I won't say it was not challenging. My first film was a very different film than this. I mean, learning lines in that film was very different than learning lines in this film, because it was actually about just my performance. But again, KK sir, he was very good with all the languages, Telugu, Hindi, English. So I think we both managed it. Yes. And working with KK sir is share your experience. It was really good. It was a wild ride. I learned a lot of things. They all must be lying. I used to yell at them in the set if they are late. I want my shoot to start at 7:30. I can't wait until 9 o'clock to have breakfast. Picnic రాలేదు కదా. Like this press meet. 7:30 అంటే 7:30 until 6 అంటే 6. So the productivity of per day will be a lot. If they won't respect that productivity, they are not respecting the project or respecting the producer, and I hate that. No, true, but that's that helped us. That helped us, sir. I'm not complaining about her. She is the first girl on the set. She was very punctual. She is the only girl on the set. అందరికంటే ముందు వచ్చేది పాపం. థ్యాంక్ యూ శేఖర్ గారు. All the best. నేను చెప్పలేక. Thank you so much. శశి గారు, శశి గారు, మీరు దసరాకి ఎడిగా వర్క్ చేశారు, తర్వాత ప్యారడైజ్ వస్తుంది, దానికి కూడా మీ కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉండబోతుందా? దసరాకి ఏడీ చేయలేదండి. ఇట్స్ లైక్
దాన్ని ఏమనాలో తెలీదు, లైక్ అప్రెంటిస్ అనొచ్చు ఏదైనా అనొచ్చు, బట్ ఇట్స్ నాట్ ఏడీ. అండ్ ప్యారడైజ్ గురించి ఐ థింక్ రేపు హిట్ 3లో వాళ్ళు అనౌన్స్ అదింది గ్లిమ్స్ వస్తుంది హిట్ 3లో, దే అటాచ్ టు ద గ్లిమ్స్ విత్ ద ఫిలిం ప్యారడైజ్లో. యా, దాని మీన్స్ స్టోరీ ఐడియా ఉందా మీకు? లేదండి, జీరో ఐడియా. ఓకే, చెప్పలేదు. లేదు, ఆల్రెడీ రిలీజ్ అయిందే, అది రేపు హిట్ 3లో వస్తుంది. అండ్ అలాగే ఇంకో క్వశ్చన్, దసరా చూసుకున్నా, ఇప్పుడు ఆయన చేస్తున్న ప్యారడైజ్ చూసుకున్న తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు చూసుకున్న బ్లడ్ బాత్ ఎక్కువగా కనిపిస్తుంది, మీ పోస్టర్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కడండి? ఓకే, కొంచెం ఫోటోషాప్ ఎక్కువ చేసినట్టు. ఓకే, కిరణ్ గారు, కంగ్రాట్స్. కిరణ్ గారు, ఇప్పుడు మీ దగ్గర ఏడీగా చేద్దాం అనుకుని మిస్ అయిన మన శ్రీకాంత్ పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. మీ దగ్గర ఏడీగా చేసిన సందీప్ ఇప్పుడు పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. నా దగ్గర సో కేడీకి చేశారు కదా. ఓకే, సో జనరల్గా అంటే బీయింగ్ మీరు మీ ఈగో మీకు ఉంటుంది, మీరు మ్యాడ్నెస్ మీకు ఉంది. సో ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు సో మీరు ఏం మిస్ అయ్యారు అనుకుంటున్నారు, లేదంటే మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంది? వాళ్లకు కొంచెం సందీప్ రెడ్డి డబ్బులు ఆయనే పెట్టుకున్నాడు, నా దగ్గర లేవు. శ్రీకాంత్కి ఒక నాని లాంటి హీరో దొరికాడు, ఒక సుధాకర్ గారి ప్రొడ్యూసర్ దొరికారు. సో నాకు అలాంటి వాళ్ళు ఎవరు దొరకలే 10 ఏళ్ళ నుంచి. నేను చెప్పాను కదా, ఫస్ట్ 1-2 years ఏమో ట్రై చేశానండి. అది ఒక 2-3 హీరోలు చెప్పానేమో, సగం విన్నారు, 5 నిమిషాలకి నాకు ఎంగేజ్మెంట్ ఉందని వెళ్ళిపోయారు కొంతమంది. సో అలాంటిది నాకు పెద్ద ఇంట్రెస్ట్ దొరకల. సో వన్ ఫ్యాక్టర్ వాట్ ఐ సే ఈజ్ ప్రజెంట్ ఇన్ దెమ్ అండ్ నాట్ ఇన్ మీ ఈజ్ పేషెన్స్ రిగార్డింగ్ హ్యాండ్లింగ్ పీపుల్ outside film. On the set is a different thing. On the set is everyone has to work. నీకు డబ్బులు ఇచ్చేది, నువ్వు సెట్టుకు వచ్చేది, నువ్వు పని చేయడానికి. అవుట్ సైడ్ వాళ్ళని సముదాయించడానికి, వాళ్ళని బ్రతిమలాడడానికి సినిమా లేకపోతే పోలే అనుకోరు అందరూ, నేను అనుకుంటాను. అంటే కొంతమంది ప్యాషన్ అనవచ్చు, లేదా ప్యాషన్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఫిల్మ్స్. ఎస్, ఐఎమ్ వర్కింగ్ విత్ అ ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్. ఎస్, ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ ఐ వర్క్ ఆర్ నాట్. మీ ప్యాషన్ అవ్వచ్చు, మీ మ్యాడ్నెస్ అవ్వచ్చు, ఆ మ్యాడ్నెస్సే దీనికి అడ్డయిందంటారా? అయ్యుండొచ్చు. అంటే నేను చెప్పానండి, ఒక 2 ట్రై చేశాను. ఎన్నిసార్లు ట్రై చేస్తాం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి. అది మరి నా ఇగో అనుకోండి, లేకపోతే నాకు నా పొగరు అనుకోండి. ఎదుటోడికి సబ్జెక్ట్ అర్థం కావట్లేదంటే వాడి మీద ఉన్న రెస్పెక్ట్ పోతుంది నాకు. అతను సీరియస్గా వినట్లేదనో, నేను చెప్పేది కాబట్టి ఏదో చూస్తున్నాడు అనుకో, దాంట్లో నేను కథ చెప్తుంటే దీంట్లో బ్రహ్మానందం ఉన్నాడా లేదని అడుగుతున్నాడను. దీంట్లో ఒకటే ఉంది ఫైట్. దీస్ ఆర్ నాట్ ద పీపుల్ ఐ కెన్ వర్క్ విత్. దట్ వోంట్ మ్యాచ్. సో ఐ వోంట్ లుక్ ఫర్ వెరీ వెరీ బిగ్ బడ్జెట్స్. I look for a small budget. I can write in very small budget also. But I want passionate people along with me. Now this cinema తీసేద్దాం, క్యాజువల్గా ఏదో తీసేద్దాం. People who look at cinema like a business, I won't get along with them much. I can talk, but I can't go along for a long journey. ఇవన్నీ బ్రేక్ చేసుకొని ఈ సినిమా వస్తుందంటారా? చెప్పాను కదా, ఛాన్స్. ఈ సినిమా బై ఛాన్స్ స్టార్ట్ అయింది, బట్ ఇట్ ఈస్ అ వెరీ సిన్సియర్ ఎఫర్ట్. సుధాకర్ గారి హెల్ప్ చాలా ఉందండి. ఎందుకంటే ఇద్దరు కొత్త వాళ్ళు, టెక్నికల్ టీం ఏం తెలీదు. సో లాట్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తుంటాయి, వారానికి 4-5 సినిమాలు వస్తాయి. సో దాంట్లో ఈ సినిమాని కనపడేలాగా చేయడం అంటే ప్రొడక్షన్ వాల్యూస్ షుడ్ అండర్స్టాండ్, షుడ్ బి గుడ్. సో దట్ సపోర్ట్ వాజ్ దేర్. కేకే గారు హియర్. అండి, యాక్చువల్లీ 3 years బ్యాక్ మిమ్మల్ని పొన్నియిన్ సెల్వన్ వార్ సీక్వెన్స్లో సెట్లో చూశాను. మీ కమాండింగ్ చాలా భయంకరంగా ఉంటుంది అనమాట ఆర్టిస్టుల దగ్గర. అంటే అది ఇంకా చంపేస్తారేమో అన్నంత కోపంగా ఉంటారు ఆన్ సెట్లో. బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాను అంతే. లేదు సార్, నేను చూసింది ఆఫ్టర్ లంచ్, పోస్ట్ లంచ్ చూసి. భోజనం బాగుండదు అయితే. సో అక్కడ నార్మల్గా జూనియర్ ఆర్టిస్టులతో మణిరత్నం సార్ దగ్గర సో చాలా కోపంగా డీల్ చేస్తున్నారు ఆన్ సెట్లో. సీన్ కరెక్ట్గా ఏదో ప్రాపర్టీ ఇష్యూ వచ్చి, సో
వీళ్ళిద్దరితో అలా డీల్ చేశారు ఈ సినిమాకి సంబంధించి, మీ సినిమాకి సంబంధించి ఎంత కోపం ప్రదర్శించారు అండ్ వీళ్ళు మీకు ఎలా కోఆపరేట్ చేశారు? నేను మనీ సార్ సినిమాలో చూపించిన కోపం 10% ఉంటుందండి. దిస్ ఈజ్ నా మేకింగ్ వీడియో బయట పెట్టద్దని కోరుకుంటున్నా. ఒకరినా ఇంతకుముందు బాలసార్ కూడా సో అక్కడ అడిగితే ఎవరు ఈయన అంటే నాకు అప్పుడు తెలియదు ఎవరు అని అడిగితే కేడీ డైరెక్టర్ అని అంటే ఓకే ఇంత కోపంగా ఉన్నారనే అందుకనే సినిమా రాలేదు అనుకున్నారా? అప్పుడు నేనని కాదు, అక్కడ చుట్టుపక్కల చాలా మంది అనుకున్నారు. సో ఇప్పుడు చూసి స్ట్రైక్ అయింది, అందుకని అడిగి. థ్యాంక్ యూ. ఓకే, వెయిటింగ్ ఫర్ యువర్ కేకే సార్. థ్యాంక్ యూ. మ్యాడ్నెస్. ఇంతకుముందు బాలసార్ కూడా అలానే సీరియస్గా అయ్యి సెట్లో కొట్టి ఎక్స్ప్రెషన్స్ అలాంటి చేశారు. ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా జరిగిందా ఇక్కడ? ఇద్దరు అసిస్టెంట్లు ఉన్నారు కొట్టిన వాళ్ళు, ఎక్కడో ఉన్నట్టున్నారండి. నా సినిమాలో అబ్బాయి రాజా సలాడే అని ఒక అబ్బాయి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అసిస్టెంట్ డైరెక్టర్, మిగతాలంతా వెళ్ళిపోయారు. నేను లిటరల్గా ఒక్కరితో సినిమా అసిస్టెంట్ డైరెక్టర్తో సినిమా చేశా. దట్ ఈస్ వాట్ ద ఫిల్మ్ ఇస్. కేకే సార్, దిస్ ఇస్ ప్రజావాణి ఫ్రమ్ ట్యాగ్ తెలుగు. హలో అండి సార్, మూవీ టీజర్ చూస్తుంటే ఎలా ఉందంటే వైలెన్స్ అండ్ యాక్షన్ మిక్స్డ్గా ఉంది. అక్కడ పోస్టర్లోనే మురళీధర్ గౌడ్ గారు కనిపిస్తున్నారు. సో ఆయన నుంచి మేము ఏమైనా కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నో, కంప్లీట్ వైలెన్స్ అండ్ యాక్షన్. నో. వైలెంట్ అండ్ He'll kill people. He'll order to kill people. He'll oversee killing people. He's a killer. ఆల్ ది బెస్ట్ సార్. సార్, ఆదిత్య ఫ్రమ్ తెలుగు 70mm. మీకు అదే 2 సినిమాల్లోని కేతో స్టార్ట్ చేశారు, ఏమన్నా కేడి అలాగే కేజేక్యూ? నేను వేరే టైటిల్ పెడదాం అనుకున్నాను, అది ఎవరు తీసేసుకున్నారు అంతే. నో పర్టికులర్ రీజన్. రవిచంద్ర గారు, హాయ్ అండి, ఎలా ఉన్నారు? నైస్ టు సీ యూ. థ్యాంక్ యూ సార్. నైస్ టు సీ యూ. సార్, ఇది ఏ జోనర్ ఫిల్మ్ అనుకోవచ్చు? ఇట్స్ అ క్రైమ్ డ్రామా అండి. ఇట్స్ అ క్రైమ్ డ్రామా. సో ఇట్ ఇస్ సెట్ ఇన్ అ గ్యాంగ్స్టర్ వరల్డ్, బట్ నాట్ దట్ గ్యాంగ్స్ ఎక్కువ కాకుండా పర్సనల్ స్టోరీ లాగా వెళ్తుంది కొంచెం. ద ఎండ్ విల్ బి లైక్ బిట్వీన్ దీస్ 3 people. You can understand that there is no other gang in the end. So these 3 people, there's an action kind of thing. She won't do any action. Okay. But these 2. రైట్, మీ కోపానికి దగ్గరగా ఉంటుందా సీక్వెన్సెస్ సీన్స్ అన్నీ కూడా? నాకు కోపం తెప్పిస్తున్నారు. లేదు, ఇట్స్ అకార్డింగ్ టు ద ఎమోషన్. సార్, ఇది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే వల్ల ఒక సినిమా వస్తుందంటే టెన్షన్ ఉంటుంది. అలాంటిది మీరు ఇంత గ్యాప్తో వస్తున్నారు, కానీ ఎక్కడ మీలో ఆ టెన్షన్ కనిపించలేదు, కాన్ఫిడెన్స్ డబ్బులు పెట్టలేదు కదండి నేను. ఈ కాన్ఫిడెన్స్ కారణం ఏంటి? ఇంత ఇదే మరి? బేసికలీ ఐ డోంట్ టేక్ మచ్ టెన్షన్. దాని తర్వాత ఏంటి అడిగారు మీరు? అదే ఇంత కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు అంటే మీకు కారణం ఏంటి? అంత కాన్ఫిడెన్స్ కారణం ఏంటి? అంటే ఇంత కాన్ఫిడెంట్ కనపడదు. 15 years ఇంత గ్యాప్ తర్వాత వచ్చింది కదా? ఏం లేదండి, అంటే మీ కంటెంట్ మీద ఉన్న కాన్ఫిడెన్సా లేదంటే మీ మీద మీకున్న కంటెంట్? ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ద కంటెంట్, బట్ ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ద రిజల్ట్ ఆర్ థింకింగ్ అబౌట్ ద రిజల్ట్ టూ మచ్. జనాలు ఏం చూసేస్తారా, పైకి ఎత్తేస్తారా, కిందకు తోసేస్తారా? వీ డిడ్ అవర్ వర్క్, we gave our 100% to that. It's up to you people to really judge it. Okay, all the best. Thank you. టీజర్లో పర్టికులర్గా ఒక షాడో షాట్ ఒకటి ఉందండి. గన్ కాల్చిన తర్వాత గన్ వెళ్ళిపోద్ది, షాడో లాగే ఉంటుంది. ఏంటంటే క్రైమ్ చేస్తే మరక అలాగే ఉండిపోతుందని. అంతేనా? అంతే. వెరీ గుడ్ షాట్ అండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. శ్రీకాంత్ గారు హలో. సో హాయ్ అండి. సో లైక్ మీరు ఆల్రెడీ ఇందాక చెప్పారు మేము లాంగ్ బ్యాక్ నుంచి ఫ్రెండ్స్ అని చెప్పేసి అన్నారు. సో మీకేమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా లైక్ ఆన్ సెట్స్లో కానీ లేదంటే? మ్యామ్, గుడ్ క్వశ్చన్. అంటే కేడీ తర్వాత హీ వాజ్ ఆల్రెడీ ప్రిపేరింగ్ ఫర్ దిస్ స్క్రిప్ట్. ఒక 7-8 years బ్యాక్ కొంచెం సీరియస్ అటెంప్టే జరిగింది, బట్ ఇట్ డింట్ హ్యాపెన్. సో వీవర్ ఎనీవేస్ ట్రావెలింగ్ అలాంగ్. సో అక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే హీ నెవర్ స్టాప్ ప్రిపేరింగ్. మూవీ రావడానికి లేట్ అయి ఉండొచ్చు, బట్ ఇన్ అవర్ మైండ్స్ వీఆర్ ఆల్వేస్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. 12-13 years బ్యాక్ అండి. ఓకే. కేడీ తర్వాత రాశాను నేను
ఒక 2 yearsలో ఏమో రాశాను. ఆ కేడీనే ఎవరు తీసుకోలేదు. ఈ కేజేక్యూ అనేది అప్పటికి ఇంకా టూ మచ్. Like now people have seen OTT, they know they can understand screenplay, their cinematic sensibilities have become better, they are good audiences now. So every good cinema has got a pocket of audience. It depends on like what they like and what they choose. ఓకే. సో అంటే మీ పరంగా మీకున్న ఛాలెంజెస్ ఏంటి అంటే ఏం చెప్తారు ఫర్ కేజేక్యూ? దీన్ని ఛాలెంజ్ అనను, బట్ సీ హౌ ఐ థాట్ అబౌట్ ద ఫిలిం. దిస్ ఈజ్ ఎంటైర్లీ స్క్రీన్ ప్లే డ్రివెన్ ఫిలిం. అంటే ఈ స్క్రిప్ట్కి మెయిన్ హీరో ఈజ్ స్క్రీన్ ప్లే. అండ్ ఐ వాజ్ ఓన్లీ థింకింగ్ అబౌట్ సినిమా ఎక్కడి నుంచి మొదలు పెడతారని, అంటే విచ్ పార్ట్ టు హ్యాండిల్ ఫస్ట్ అనేది. బట్ టు మై లక్ అండ్ ఐ వాజ్ ఆల్వేస్ ప్రేయింగ్ ఫర్ ఇట్ ఇన్ మై హార్ట్ కి ఇట్ హ్యాడ్ టు స్టార్ట్ విత్ జాకీ బికాస్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఎమోషనల్ ఫర్ మీ. So I didn't want to finish off the best parts first and tarvata to put this, because in my mind it is the most important and I have to handle that part very carefully, because it has to be very true to his character also, that place. It is not just a house or it is something designed for his character. So my thoughts andulo chala unnai. So in a way my challenge was to see if they were going with the best parts first or later. So I managed keeping the money, whatever resources we had, I had to keep it till the end. So we were fighting against time and also money. But again, thanks to Sudhakar Garu, because he pumped in and helped us whenever it was most needed. So they never అంత ఛాలెంజింగ్ అనిపించలేదండి. బట్ బికాస్ వీ వర్ ఎంజాయింగ్ ద స్క్రిప్ట్ సో మచ్ అండ్ వీ వర్ సో ప్రిపేర్డ్ సో ఎర్లీ సిన్స్ ఇయర్స్. మాకు అది జస్ట్ కేక్ వాక్ లాగా ఉండే. బట్ వీ హ్యాడ్ టు కాన్సన్ట్రేట్ అ లాట్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి యుక్తి జీ. సో ఇన్ వన్ వర్డ్, హౌ విల్ ఎక్స్ప్లెయిన్ యువర్ క్యారెక్టర్? వైల్డ్ క్వీన్. No, I mean, but I really enjoyed the whole process. I mean, it was a long process, but I really enjoyed it because I have never done something like this before. Though it's very early in my career, but I feel very glad that so early in my career I've done this kind of a role, and I've learned so much from KK sir, so much. All the very best. Thank you. What did you learn, Yukti? I think I was pretty raw before coming on board. I'm just joking. I know. డైరెక్టర్ గారు సార్, ఇప్పుడు టైటిల్ చూసుకుంటే కింగ్ జాకీ క్వీన్ అని పెట్టారు కదా, స్టోరీ కూడా మొత్తం టైటిల్ చుట్టే నడుస్తుందా, ఏదైనా డిఫరెంట్ ఉంటుందా? వీళ్ళ ముగ్గురు చుట్టూ ఎక్కువ నడుస్తుందండి, కింగ్ జాక్ అండ్ క్వీన్. ఆ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అంటే కింగ్ అంటే ఈజ్ ద కింగ్ ఆఫ్ ద గ్యాంగ్స్టర్ వరల్డ్. జాకీ వచ్చేసి సంబడి హూ లీడ్స్ సమ్ గ్యాంగ్ విత్ హిస్ బ్రెయిన్, నాట్ లైక్ యాక్షన్. And Queen is the glamour queen of the film. So everybody has got is given the name not just for the sake of giving it. It has a purpose. It has a meaning. It comes out from their backdrops, the act they are doing. Em chestunnaru and danni batti ostadi. Not like just for stylish. Not like Yash film. ఏ సినిమాలో లవ్ ఉంటుందండి? దాంట్లో కూడా ఉంటుందండి. ఎవ్రీథింగ్ మీరు ఎక్స్పెక్ట్ చేయనివన్నీ ఉంటాయి. చెప్తే బాగుంటుంది కదండి. ఇప్పుడే కొంచెం రిలవెంట్గా ఉంది. మై ఫీలింగ్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఇవన్నీ తెలుగులో ఎక్కువ రావు కదా. ఇట్స్ వెరీ రేర్. So now is the time, and press is also very cooperative nowadays. They take a good film, they write about that film. It's good. Whenever you make a good film, they'll appreciate it. Write a good review. Simple. If you don't make a good film, if you keep fighting in the film, what will they write? సార్, మీరు 12-13 years బ్యాకే రెడీ చేసుకున్న స్టోరీ, అంటే అడ్వాన్స్గా రెడీ చేసుకున్నారు, ఇప్పటికి సెట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఎలాంటి స్క్రిప్ట్స్ మీద వర్క్ చేస్తున్నారు? అప్పుడు రాసుకున్నవి ఇంకా ఉన్నాయి. సార్, కేకే గారు, సుధాకర్ గారిని లాజిస్టిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేఫ్ చేస్తున్నారా లేదా?
మరి సుధాకర్ గారు చెప్పాలండి అది. అంటే విత్ ఇన్ బడ్జెట్లోనే సినిమా తీసారా I didn't go లేదంటే over ఎక్సీడ్ budget. అయ్యారా? No. Clearly no. I can say that very clearly. Okay, sir. What is the budget? Yeah. Not over the budget. Not at all over the budget. ఇన్ని సంవత్సరాల తర్వాత సినిమా ఇచ్చి నేను ఓవర్ బడ్జెట్ చేస్తే తీసేస్తారు కదండి. ఇంకా మరీ సినిమా ఇవ్వడమే ఎక్కువ, నువ్వు మళ్ళీ ఎక్కువ బడ్జెట్ అంటే వి షార్ట్ ఇట్ ఇన్ 50 days. కేకే సార్ లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు దాకా రాంగ్ షో అని చెప్పేసి అన్నారు కదా. రాంగ్ ఇప్పుడు దాకా రాంగ్ షో అని చెప్పేసి అన్నారు కదా. నేను అప్పుడు ఏదో చెప్పాను గుర్తులేదు. సార్ కేజేక్యూ అంటే సిరీస్ గురించి చెప్తే రాంగ్ షో అన్నారు కదా. సెకండ్ పార్ట్లో ఏమన్నా ఏతో ఏమైనా అటాచ్మెంట్ అయ్యేది ఉందా? ఏమన్నా సెకండ్ పార్ట్ ఏమైనా థాట్ ఉందా సీక్వెల్? నా దగ్గర ఇంకో 3 కథలు ఉన్నాయండి. ఇది అవన్నీ అయిపోవాలి. ఐ వోంట్ కమ్ టు దిస్ సిరీస్ అగైన్. కెన్ యూ ఆస్క్ సంథింగ్? కేకే సార్, టీజర్ చూసాక ఫస్ట్ ఇంప్రెషన్ సౌండింగ్ అండ్ బీజిఎం మీద పడింది. ఐ థింక్ పూర్ణచంద్రరావు గారు జస్టిఫైడ్ టు దట్. ఐఎమ్ సారీ, అంటే చాలా ఎర్లీ కానీ చెప్తాను కానీ పూర్ణ ఈజ్ అ ఫెంటాస్టిక్ గై. యాజ్ అ ఫెంటాస్టిక్ గై. ఈ డజంట్ టాక్ మచ్. నేను ఎప్పుడో లూసియా అనే సినిమా చూశాను కన్నడలో. ఐ లైక్ దట్ ఫిల్మ్ అండ్ ఐ లైక్ ద ఫిల్మ్స్ మ్యూజిక్. నేను ఎప్పుడో 7-8 years బ్యాక్ ఎవరో ట్రై చేశాను సినిమా, అది కుదరలేదు. అప్పుడే నేను తన్ని పెట్టుకున్నా. ఓకే. అండ్ అగైన్ ఐ బ్రాట్ హిమ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఈస్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్. Very, very good job. And there will be 8 to 9 songs in this film. Oh, great. But they're not like songs kind of. They're situational. Montage. To go into one phase into another phase. Those kind of songs. Okay, thank you. To Dikshit. Yeah, and not about this movie. Specifically, currently the scenario of Karnataka Kannada cinema is too, and not that good, bright days for Karnataka industry, since specifically in the last 2 years. So what you have to say about it? Nothing, and I think I am not in a right position to say anything about the whole industry right now. But what I can do is concentrate on doing the good films, giving the good contents to the audience. That I can say, I think. Hello everyone.